రేపు గీయాల దాకా అడుగుతా అయితే ఏంది ఏంటి బాబన్న ఇంకోసారి అన్న రేపు గీయాల దాకా అడుగుతా అయితే ఏంది రేపు గీయాల దాకా అడిగితే కూర వాళ్ళు తీసుకురావాలా ఈ పెళ్లి చేసుకుంటే గిదే కోసా లేస్తే పాల పాకెట్ కావాలా కూర కావాలా అది కావాలా ఇది కావాలా సరే ఏందేమంటావు పోయి మటన్ తీసుకురాపు మటనా పప్పుకే 10 రూపాయలు దిక్కులేవు ఇంకా మటన్ కావన్నా పప్పుకే 10 రూపాయలు దిక్కులేవు ఇంకా మటన్ కావన్నా మటన్ లేదేం లేదు తొక్కుతో తిందాం ఇయ్యాల మటన్ లేదేం లేదు తొక్కుతో తిందాం ఇయ్యాల ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నీదేనా తెచ్చిన ముఖమేనా మా నాన్న మటన్ చెప్పిండు పోయి తీసుకొని రాపో వేసేసాడు బాగా వేసేసాడు ఏంది మా మామ మటన్ చెప్పిండా చెప్తానే లేవేందే మా మామ దేవుడే చెప్తానే లేవేందే మా మామ దేవుడే ఇవే తగ్గించుకుంటే మంచిది మాయాల్సి చెప్పండి రేపో ఓకే ఒక్కటి నిమిషం ముఖం కడుకొని అట్లా పోయి ఇట్లా బేబీ అటు పోయి ఇట్లా చెప్పనత్తా ఓకే రైట్ మేరా నా చెప్పిన మళ్ళా తెలుగు వాళ్ళు ఏరియా మళ్ళీ క్యాన్సర్ అయితే A few moments later. బేబీ తెచ్చిన మటన్ తెచ్చినావా ఇది తెచ్చేసా యువర్ డాడీ ఈస్ కాలింగ్ మటన్ ఐఎమ్ గోయింగ్ టు ఈజ్ తెచ్చింగ్ సార్ ఏంటి సార్ అది ఐఎమ్ గోయింగ్ టు ఈజ్ తెచ్చింగ్ యా టేక్ దిస్ ఏంటి మమ్మీ ఎవడీడు స్నానం చేసి రాపో ఇక తొందర ఓకే తొందరగా స్నానం చేస్తా నువ్వు తొందరగా అది రెడీ చేసేసాయి సో నేను ఇక స్నానానికి వెళ్ళిపోయిన తర్వాత మా దివ్య అయితే ఇక మటన్ని మంచిగా ఫ్రెష్గా కడిగి ఇక బిర్యానీ మంచిగా కొలతతో ఒక గంజులు అయితే తీసుకుందన్నమాట ఎందుకంటే మా దివ్యకు ఇంతకు ముందే పులావో చికెన్ బిర్యానీ వండిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇక ఆ ఎక్స్పీరియన్స్తోనే ఎంతో కాన్ఫిడెన్స్గా మొత్తం నేను చేస్తా అని చెప్పి ఇక మొత్తం రెడీ చేస్తుందన్నమాట ఇక బిర్యానీ రైస్ని కొలతతో మంచిగా కొలిసి మంచిగా వాష్ అంటే కొంచెం అంటే కడుగుడు నీట్గా నేను తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్లో మాట్లాడతా అప్పుడు ఎందుకంటే మొత్తం టోటల్ డ్యామేజ్ ఇంటర్నేషనల్ రాజకుమార్ మొన్ననే పాస్ అయినా సో ఇక మొత్తానికైతే దీనికి కావాల్సిన సామాన్లు తీసుకొని వాటర్ పోసుకొని ఇక అక్కడి నుంచి ఇక నేను మేడం జీ ఏ సంతూర్ సబ్బు దేదో జీ అన్న ఇక మా చిన్నతోనైతే పంపించింది ఇక పంపించిన తర్వాత నేను స్నానం చేసే లోపల ఇక పట్ట ఇక కానిచ్చింది ఇక ఎంతైనా కానీ గ్రేట్ బయ్యూ లేడీస్ ఒక్క పని మీద పడ్డారంటే మొత్తం కథం చేసేదాకా ఆగనే ఆగరు ఇక ఒక దిక్కు బిర్యానీ రెడీ అవుతుంది ఇక నేనేమో స్నానం చేస్తాను ఇక మా శేఖర్ బావ వచ్చిండ్రు డకౌట్ ఆటో ఆడుకుని మా శేఖర్ బావ వచ్చిండు బామర్దే కిదర్రే అంటే బాబాజీ మే ఇద్దర్రే అన్న బాత్రూంలో ఆ బాత్రూంలో మేము సంతృప్తి సభ పెట్టి మొత్తం రాకింగ్ అని చెప్పిన అరే నీ రాకింగ్ పొందరు అని కిరాయి ఉంది పోవాలి రా ఏ బావా ఇలా కిరాయి బిరాయి కుచ్ బి నాయి మేరా మటన్ బిర్యానీ ఇంట్లో ఏం డాల్తే మొత్తం కుకింగ్ మేరా మొత్తం కడుపు నిండా తిని నాయి ఈ ఆటోలు కిరాయిలు నాయి ఆ బయటకు వెళ్ళుడు హై అన్న అరే ఏం మనిషివిరా నువ్వు ఇంత బతికి మటన్ బిర్యానీ తింటావారా నాకు కొద్దిగా తెయ్య అన్నాడు ఏం మాట్లాడతాను బావా నీకు కొద్దిగా తెయ్యన్నా కుక్క కన్నా ఒక ముక్కెత్త కానీ నీకు మాత్రం ఒక బొక్క ఒడిగా అని చెప్పిన ఇక మా బావ కోపం చేంజ్ చేసింది తెలుసా వచ్చి అది డోర్ ఉంటుంది ఆ బాత్రూమ్ డోరు తీసి అవతల పడేసి నువ్వు ఇంకా ఇంకోళ్ళు చూడలే అంటే ఆపటికి తానం చేసి అయిపోయింది అనుకో టవల్ చుట్టుకున్నా ఇక మరి మటన్ బిర్యానీ ఎట్లా చేస్తుందని చెప్పి చూద్దామని ఇంట్లోకి వచ్చిండు చూసేవారికి మా దివ్య పెరిగేసి ఆ మంచి ముక్కలకి కారం సంథింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇక అంటే మనకు తినుడు వరకే కానీ వాళ్ళు ఏమెత్తారు ఎట్లా అనేది మనకు తెలియదు సో ఇక అవన్నీ మిక్స్ చేసేసుకొని పక్కకెట్టి మంచిగా ఉల్లిగడ్డలు తాలింపు గోలింపు ఏదో మనకు తెలియదు ఇక ఇవన్నీ చూసినా మా బావ ఇక మా దివ్యతో ఏమన్నాడు చెల్లెమ్మ నాకు కొంచెం బిర్యానీ ఇస్తావా అయ్యవా అని అంటే అన్న నీకంటే ఎక్కువ నా తిన్నాక ప్లేట్ కాడిపోదు ఉండు అన్నది పోయి నీ అమ్మ కథ పొందరు పోను ఏడ్చుకుంటూ వచ్చిండు అంటే ఏడ్చంటే రియల్గా ఏడ్చుడు కాదు అంటే కామెడీగా ఏడ్చుకుంటే బామ్మాయి మా చెల్లి అట్టి నన్ను ప్లేట్ కాడడానికి ఉండు అన్నది మరి ఒక బుక్కడంత తిని ఒక ముక్క తిని అంటలేదు అన్నది బావా ఎందుకు బాధపడతావు నేను లేనా నీకున్నా పోయేటప్పుడు ఇంటికి పట్టుకపోతే నీకు వేసిస్తా అట్టి గిన్నె అని చెప్పిన
నువ్వే మంచిగా అట్టికిన వేసి తోల బిర్యానీ చేసి మేము తిన్నాక లెక్క బావా. ఇప్పుడు చిన్నపిల్లలం మేము, మా కడుపు నిండాక పెద్దోని నిండితే ఎంత నిండకుంటే ఎంత అని చెప్పిన. నిజమే మాట్లాడినవరా అని చెప్పి, మరి ఇప్పుడు కిరాయి సంగతి ఏంది, నువ్వు పోతావా నన్ను పొమ్మంటావా అని అంటే, ఇక నేను ఓడు ఎక్కడిదే గుమగుమలాడుతుంది బిర్యానీ అని చెప్పిన. సో బిర్యానీ అది పీకింది, బిర్యానీ అయింది బావా. నేను కడుపు నిండా 3 పొంటలు కాకపోతే 5 పొంటలు తింటా ఇంట్లోనే వంట అని చెప్పిన. నువ్వు ఓ ఇయాటి కిరాయి అని చెప్పిన. ఇక అంత లోపల మా దివ్య ఇంకెంత తానం చేస్తావు, నీ ముచ్చట బొందలు పోను ముచ్చట అంటే మూడు జాపుతావు అని చెప్పి అన్నది. అత్తన బేబీ అత్తన అని చెప్పిన. ఇక అంత లోపల మా దివ్య నా టక 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 టిక 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 అండేసి మొత్తం ఇక పుదీనా ఇక మీద వేసేసింది అన్నట్టు. వేసేసి ఇక రికవ్ పెట్టింది. ఇక నువ్వు తొందరరా వచ్చి ఇక కొత్త డ్రెస్ వేసుకో. బేబీ కొత్త డ్రెస్ ఎందుకంటే ఇలా నేను బిర్యానీ వండినా, బిర్యానీ వండితే కొత్త డ్రెస్ వేసుకుంటూ రావాలన్నా. అయ్యో ఎంతసేపు ఇక వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంకా బోల్లో బోకులే నీ ముందట పెట్టి ఇక దెయ్యానికి ఎట్టినట్టు నీకు ఇంత పెడతావు కూర్చో అన్నది. ఏంది బేబీ దెయ్యానికి ఎట్టినట్టు గింతంత పెడతావా అంటే జిట్టి తలగద్దుగా మాకు అన్నది. ఓ నీ కథ పొందరు నాకే ఈ మధ్యలో పంచలేదు బాగా నేర్చింది. ఏదేమైనా నేర్తే ఇప్పుడు గొర్రె పత్తే గొల్లన్నకు లాభం అన్నట్టు మా దివ్య ఎంత యాక్టింగ్ చేసి ఎంత ఇంప్రూవ్ అయితే అంత మనకి మంచిది. ఏమంటారు ఫ్రెండ్స్, నాతో పాటు మీకు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇక మేమైతే కూర్చున్నాం. ఫస్ట్ అలా తినమని చెప్పిన. మా బేబీ ఎడుతుంది, బేబీ ఎందుకు ఎడతాను అంటే డాడీ ముక్కలు వేస్తలేరు అని చెప్పాను. నువ్వేం టెన్షన్ పడక మమ్మీ, వాళ్ళకి ఇంత తింటారు కడుపు నిండింది అంటారు, మిగతా మొత్తం మనమే తిందామని చెప్పన్న. ఇక మా చిన్ను కూడా ఓకే డాడీ అన్నది. ఇక మా శేఖర్ బావకు మళ్ళీ ఫోన్ చేసిన, బావ ఏడును అంటే ఇక ఊళ్ళ దాకా వచ్చాను అంటే ఒక్కసారి నువ్వు వెనకకి వచ్చి చూడు అని అంటే, వెనకకి వచ్చి ఏముందిరా వెనక అంటే వెనకేం లేదు అట్టిదే డొల్ల కానీ ఒకసారి ఇంటికి రా అని చెప్పి ఫోన్ చేసిన. ఇంటికి వచ్చిండు. ఇక ఒక తట్టడానికి తీసిన, తట్టడంతా తిన్నాడు. ఇక కొద్దిగంత ఇంటికి పడకపోతారా అంటే కొద్దిగా తీసి ఇచ్చిన. సో ఇక మళ్ళీ వేసి ఇచ్చిన తర్వాత మేమైతే కూర్చున్నాం. కూర్చొని ఇక మంచిగా తిరంగా తిన్నాం. ఇక మా చిన్ను నేను ఇద్దరం తిన్నాం. ఇక వీళ్ళు ఫస్ట్ తిన్నారు, మా చిన్ను నేను లాస్ట్కి తిన్నాం. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోలు ఇస్తా. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.